నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఏపీలో పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చేసింది. ఇంతకు ఆ శుభవార్త ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు మనం మేలో చూసుకున్నట్టయితే చాలామంది పెన్షన్దారులు చనిపోవడం జరిగింది. వాళ్ళకి అంటే ఇళ్ళ వద్దకి మన వాలంటీర్లు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సచివాలయంకి ఎలా తీసుకొచ్చారో చూసాం. దానివల్ల ఈ ఎండ వేడికి వృద్ధులు చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈసారి మాత్రం అలాంటిది జరగకుండా కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకుంది. బ్యాంక్ ఖాతాలోకే మీకు ఏదైతే పెన్షన్ ఉందో అది జమ చేయాలని చెప్పేసి ఆదేశించినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి ఇప్పుడు మేలో ఎలా ఉండబోతుంది, మరి ఇలా పెన్షన్దారుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇది కిందసారే చేయాల్సిందమ్మా. కేవలం వాళ్ళు ఏంటంటే తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళు కావాలని చేసిన పని అది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది? వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళు వెళ్ళి ఏం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెబుతున్నారు. దాని మూలంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రయోజనం చేకూరుస్తున్నారు వీళ్ళు. తర్వాత జీతం ఏమో ప్రభుత్వం ఇస్తుంది 5,000. కాబట్టి ఈ ఎన్నికలు అయ్యే వరకు పెన్షన్లని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబ్ధిదారులకి ఇవ్వండి. వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో సాంఘిక సంక్షేమం పొందేవాళ్ళు పెన్షన్ అది చెప్పకుండా వీళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం వలన ఇవ్వద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేదు. మీరు ఇవ్వండి కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమంది. అట్లా కాకుండా దాన్ని రాజకీయ లబ్ధి చేకూర్చుకోవటం కోసం సిఎస్ గారు కూడా అందులో కుమ్మక్కయ్యి ప్రభుత్వంతో ఈ రకమైన ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ గ్రామ సచివాలయాల వరకు డోలీలు కట్టి తీసుకొచ్చారు. అది వాళ్ళకి ఎంత ప్రమాదమైనా, వాళ్ళ ప్రాణాలు పోయినా వీళ్ళకి లెక్కలేదు. కేవలం రాజకీయ లబ్ధి పొందితే చాలు, చంద్రబాబు నాయుడు మీద ఆ నింద పడాలి, తెలుగుదేశం మీద నిందపడాలి. ఆ ప్రయత్నంలో భాగంగా చేశారు. అది కేంద్ర ఎన్నికల సంఘం గమనించింది. కేంద్ర ఎన్నికల సంఘంని కూడా నింద ఇయ్యాలనే వాళ్ళ ప్రయత్నం. ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం కాబట్టి ప్రజలకు సహజంగా కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది. అట్లా ఏర్పడటానికి సిఎస్ గారు కూడా తన వంతు సహకరించాడని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అర్థం చేసుకుని మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఏమి ఆర్డర్స్ ఇచ్చిందంటే, మీరు ఈసారి అయినా సరే ఈ పెన్షన్ని మీరు ఇన్ టైం లోపల వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా చేయండి. గతంలో లాగా ఇలా చేయటానికి వీల్లేదు. ఇది గ్రామ సచివాలయానికి తీసుకుని వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయేటందుకని. కానీ దానికి ఏం చేశాడు సిఎస్ గారు, మా దగ్గర సిబ్బంది కొరత ఉంది, ఎన్నికల నిర్వహణలో మేము బిజీగా ఉన్నాము, అందువల్ల ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చే అంత సిబ్బంది మాకు లేరని ఒక లేఖ రాశాడు. ఇప్పుడు ఆ లేఖకి ప్రతిగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ ఇంకొక ఆదేశం ఏంటంటే, ఇది ఒక డిక్టేషన్ లాంటిది. మీరు ఏదన్నా చేయండి, మీరు ఎవరికైతే అకౌంట్లు ఉంటాయో వృద్ధులకి వాళ్ళ అకౌంట్లో వేసేసేయండి. వృద్ధులకి అకౌంట్లు ఉన్నాయి, ఆ టైంలో అందరితోనే అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఏదైనా 2 to 3% లేకపోవచ్చు, అంతే తప్ప మిగిలిన అందరికీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు కదా, జిల్లా కలెక్టర్లకి మేము ఆదేశాలు ఇచ్చాము, వృద్ధుల అందరికీ కూడా అకౌంట్లు వేయమని. అకౌంట్లు ఉన్నాయనేది ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. కిందసారి అకౌంట్లే లేవు అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అకౌంట్లు? వాళ్ళ దగ్గర ఉన్నాయి అకౌంట్ నంబర్లు. ఇప్పుడు అవి వేసేస్తామని చెప్పారు. ఒకవేళ నిజంగా కనుక ఎవరికన్నా అకౌంట్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ నెల 5వ తేదీ లోపల ఇళ్ళకి తీసుకెళ్లి అందిస్తామని చెప్పారు. అవును, అంటే ఇక్కడ ఏంటంటే వికలాంగులకు ఎవరైనా వికలాంగుల గురించి కూడా మాట్లాడడం జరిగింది, వృద్ధుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఒకవేళ అకౌంట్ సమస్యలు ఉంటే, బ్యాంక్ సమస్యలు ఉంటే 5వ తారీఖు లోపలనే వీళ్ళకి డబ్బులు కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇది గత నెల ఎందుకు చేయలేదు? గత నెల చేసి ఉంటే ఈ రోజు ఇంత ప్రాణ నష్టం జరిగేది కదా. అది జరగబట్టే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు అట్లా చేస్తే వీళ్ళు ప్రతిపక్షాలను నిందించడానికి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారిని నింద పెట్టి ఆయన వద్దన్నాడని చెబితే ఎన్నికల్లో వీళ్ళకి లబ్ధి చేకూరుతుందని వాళ్ళ ప్రయత్నం. అందుకు సిఎస్ గారు కూడా సహకరించడం అనేది విచారకరం. జవహర్ రెడ్డి ఇప్పుడు జవహర్ రెడ్డి గారికి అర్థమైంది. ఇప్పుడు కూడా మన లెటర్ జవహర్ రెడ్డి గారు రాయటం మేము ఇవ్వలేమనే రాశాడు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ అకౌంట్లో ఉన్న విషయం వాళ్ళకి తెలుసు.
కాబట్టి ముందు అకౌంట్లో వేసేయండి ఎవరికైతే పెన్షన్దారులు అందరికీ ఎవరికి అకౌంట్లు ఉంటే. ఒకవేళ లేని వాళ్ళు ఉండొచ్చు 2 to 3%, అప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు ద్వారా అప్పుడు కూడా వాలంటీర్లు పంపమని ఇప్పటికీ చెప్పట్లా. ఒక సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వచ్చు. ఈ ఒకసారి ఇచ్చేస్తే ఎలక్షన్లు అయిపోతాయి, నెక్స్ట్ ఎలక్షన్లకి వేరే గవర్నమెంట్ వచ్చేస్తే అసలు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండదు. ఇక ఎలక్షన్ కోడ్ రద్దు అయిన తర్వాత యాజ్ యూజువల్ గా ఇచ్చుకోవచ్చు, అది అక్కడేం అడ్డంకి ఏర్పడదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు వృద్ధులు చనిపోయినా పర్వాలేదు, మనకి రాజకీయ లబ్ధి రావాలి, మనమే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచో ఇడుపులపాయ ట్రెజరీలోంచో తెచ్చి వాళ్ళకి ఇస్తున్న ఒక ఫీల్ ఇవ్వటానికి వాళ్ళు ఇప్పుడు దాకా ప్రయత్నించారు. సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ వృద్ధులు చనిపోవడానికి కారణం కూడా కావాలని చంపేసి కొంతమందిని లబ్ధి పొందాలని, ఎందుకంటే ప్రతిపక్షాల మీద ఈ నింద వేసేసి వీళ్ళ వల్లనే వీళ్ళు చనిపోయారు అట్లా కూడా జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇది జరిగే ఉంటా అంటారా? అంటే చేయించుకోవడం వృద్ధులు వాళ్ళు ఏం చెప్పలేరు, చాలా చివరి అవసాన దశలో ఉంటారు. వాళ్ళకి కొంతమందికి ఎవడన్నా దుర్మార్గులు ఉండి సరైన టైంకి మంచినీళ్ళు ఇవ్వకపోతే కూడా చనిపోతారు కదా, తర్వాత ఎండ నుంచి ప్రొటెక్షన్ లేక చనిపోతారు. అసలు వాళ్ళు ఇళ్లలోనూ ఏ చెట్టు కింద హాయిగా ప్రశాంతంగా ఉన్న కావాలని ఊళ్ళో అల్లరి చేయటం కోసం వాళ్ళందరినీ సచివాలయానికి తీసుకొచ్చారు, గ్రామ సచివాలయానికి. అప్పటికి డబ్బులు రాలేదు వాళ్ళకి, గ్రామ సచివాలయం ట్రెజరీలోనే డబ్బులు లేక వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. కానీ అది 3వ తారీఖున వస్తుందని తెలిసి కూడా 1st తారీఖు 2వ తారీఖున కూడా వాళ్ళందరినీ గ్రామ సచివాలయం వాళ్ళ పేపర్లోనే వేశారు కూడా, 3వ తారీఖు వస్తాయని చెప్పారు కదా, పేపర్ చూడలేదు వేసారు. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేసి దీన్ని ప్రజల్లో తెలుగుదేశం పట్ల వ్యతిరేకత పెంచితే ప్రజలు అందరు కూడా ఇప్పుడు ఆ వృద్ధులే కాదు ఆ కుటుంబ సభ్యులు అందరికి కూడా కోపం అని ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారికి ఇదేం పని, పెన్షన్ వీళ్ళు ఇస్తుంటే ఆయనకి ఏం బాధని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దన్నారు కాబట్టి మేము మీకు ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే అంతకుముందల్లా తెచ్చి ఇవ్వలేదా అని ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అంతకు ముందల్లా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని ఎన్నికల విధుల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కూడా వద్దు అని చెప్పింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్ల గురించిన ఒక అవగాహన ఖచ్చితంగా ఉంది. వీళ్ళు 99% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళందరినీ రిజైన్ చేసి బలవంతంగా ప్రచారం చేయమని అడుగుతుంది కదా ప్రభుత్వం, వాళ్ళు చేయటం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు వస్తే 10,000 ఇస్తానన్నాడు కాబట్టి మేము ఇప్పుడు రిజైన్ చేస్తే కొత్త వాళ్ళని తీసుకుంటారు తప్ప రిజైన్ చేసిన వాళ్ళని తీసుకోదు కదా ఏ ప్రభుత్వం అయినా. అదే పేరోల్స్ లో ఉన్నారనుకోండి కంటిన్యూ చేస్తారు, అందులో చేస్తానని కూడా ఆయన చెబుతున్నాడు కదా. మీరు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు కానీ మా పార్టీ తరఫునే మీరు ప్రచారం చేయక్కర్లేదు, మీరు ప్రజలకి సేవ చేయండి, తర్వాత అవసరమైతే ఇంకా కొంత ప్రభుత్వానికి వెసులుబాటు వస్తే మీ శాలరీ కూడా పెంచుతాం అని చెబుతున్నాడు. లేదు మేము ఇంకా కొన్ని పరిశ్రమల ఏర్పాట్లు ఎన్ని ఉపాధి పెంచుతున్నాం కాబట్టి అక్కడ ఏదైనా మీకు మంచి ఉపాధి ఇంకా దొరికితే 25,000 30,000 40,000 శాలరీలో కూడా వెళ్ళిపోండి, లేని వాళ్ళకి మేము వీలున్నంత వరకు ఇంకా ఇంతకన్నా అధిక శాలరీ ఇస్తామని చెప్పాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలైనా కూడా ఇవాళ వాళ్ళు రాజీనామా చేయడానికి ఇష్టపడతలా, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజైన్ చేసి ఇప్పుడు మా క్యాండిడేట్స్ కి ప్రచారం చేయమని అడుగుతుంది. ఇది ఇప్పుడు వాలంటీర్స్ మధ్యను ప్రభుత్వం మధ్య కూడా కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది. దీని మధ్యలో వృద్ధుల్ని వికలాంగుల్ని ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదని కేంద్ర ఎన్నికల సంఘం చాలా మంచి నిర్ణయం తీసుకుంది, అభినందించాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.